చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే అంతగా ఎవరికీ తెలియదు. కానీ సీఎస్ఆర్ అనగానే చప్పున గుర్తుపట్టేస్తారు జనం. తనదైన వాచకం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన సీఎస్ఆర్ విలక్షణమైన పాత్రల్లో ఎంతగానో ఆకట్టుకున్నారు. నటరత్న ఎన్టీఆర్కు ముందు తెలుగునాట శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన వారిలో సీఎస్ఆర్ కూడా ఉన్నారు. ఆపై ప్రతినాయకునిగాను ఇతర పాత్రల్లోనూ హాస్యం పలికిస్తూ దూసుకుపోయారాయన. తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన తొలితరం నటులలో సీఎస్ఆర్ ఆంజనేయులు ఒకరు. డైలాగ్ మాడ్యులేషన్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనేది ఆయనతోనే మొదలైందని చెప్పొచ్చు. ఆయన వాయిస్, ఆయన డైలాగ్ చెప్పే విధానం అంత డిఫరెంట్గా ఉండేవి. అలాగే అరుపులు, కేకలు, హంగామాలు లేకుండా విలనిజాన్ని పండించడం కూడా ఆయన నుంచే ఆరంభమైందని అనాలి. ఇక తెలుగు తెరపై ఊతపదాలు, మేనరిజాలకు కూడా ఆయనే ఆద్యుడు అని చెప్పాలి. అప్పట్లో ఆయన డైలాగ్స్ కోసమే సినిమాలను మళ్ళీ మళ్ళీ చూసేవారున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. రంగస్థలం నుంచి వచ్చిన వెండితెరకు అనుగుణంగా కొద్ది రోజుల్లోనే తనను తాను మలుచుకుని రెండు రంగాల్లోనూ సమాన ప్రతిభ చూపిన నటుడు సీఎస్ఆర్. 1907 జూలై 11న నరసరావుపేటలో పుట్టి పొన్నూరు, గుంటూరుల్లో చదివి మద్రాసులో స్థిరపడిన ఆయన నాటక, సినీ రంగాలు రెంటిలోనూ మకుటం లేని మహారాజుగా వెలిగారు. చిన్నతనంలోనే నాటకాలు వేసిన ఆయన పెద్దయ్యాక తీరైన విగ్రహం, తీయనైన కంఠంతో అభిమానుల్ని సంపాదించుకున్నారు. అప్పటికే ఆడపాత్రలు వేసే పురుషుడిగా ప్రతిష్ఠ సంపాదించుకున్న పద్మశ్రీ స్థానం నరసింహారావు పక్కన ముఖ్య పాత్రలో సీఎస్ఆర్ నటించేవారు. వారి అపూర్వమైన కాంబినేషన్లో రంగస్థలం వెలిగిపోయింది. స్వతహాగా జాతీయవాదైన సీఎస్ఆర్ ఆ రోజుల్లోనే హరిజనుల అభ్యుదయంపై పతిత పావన, అలాగే సంత్ తుకారాం లాంటి నాటకాలు రాయించుకుని తన సొంత నాటక సమాజం శ్రీ లలిత కళాదర్శ మండలి పక్షాన ప్రదర్శించడం ఓ చరిత్ర. తుకారాం నాటక ప్రదర్శన ద్వారా వచ్చిన డబ్బును సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి అందజేయడం ఓ అపూర్వ ఘట్టం. నాటకాలలో ఆయన డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడేవారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వాయిస్ ఆయనకు చాలా హెల్ప్ అయింది. ఆయన డైలాగ్స్లోని విరుపులు ప్రేక్షకులకు గమ్మత్తుగా అనిపించేవి. నాటకాలలో రాణించిన వారు సినిమాల దిశగా అడుగులు వేసినట్టుగానే ఆయన ప్రయాణం కూడా సినిమాల వైపుకు సాగింది. ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో కృష్ణుడి పాత్ర పోషించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతకుముందు తాను స్టేజ్పై కృష్ణుడి పాత్రను చాలాసార్లు పోషించి ఉండడం వలన ఆయన పెద్దగా టెన్షన్ పడలేదు. పద్యాలన్నీ తనకి కంటతా రావడం వలన ఆయన మరింత ధైర్యంతో ఉన్నారు. అయితే స్టేజ్పై నటించడానికి, సినిమాల్లో కెమెరా ముందు నటించడానికి చాలా తేడా ఉందనే విషయం ఆయనకి మొదటి రోజునే అర్థమైపోయింది. పద్యం ఒక తీరుగా వెళుతున్న సమయంలో కట్ చెప్పగానే ఆయన చాలా అసహనానికి లోనయ్యేవారట. మళ్ళీ మూడ్లోకి రావడానికి ఆయనకు చాలా సమయం పట్టేది. ఇక స్టేజ్ పైన మూమెంట్స్ విషయంలో స్వేచ్ఛ లేకపోవడం ఆయనకి మరో అసంతృప్తి. ఇక సినిమాలు తనకి సరిపడవనే నిర్ణయానికి ఆయన వచ్చేశారు. వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నారు. అయితే తొందర పడొద్దని సన్నిహితులు చెప్పారట. దాంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. అలా కాస్త ఓర్పుతో ఆయన ద్రౌపది వస్త్రాపహరణం పూర్తి చేసి ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా బాగా ఆడినప్పటికీ వరుస అవకాశాలతో నిలదొక్కుకోవడానికి ఆయనకి కొంత సమయం పట్టింది. హీరోగా మాత్రమే చేస్తామంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేమనే విషయాన్ని కూడా చాలా తక్కువ సమయంలో గ్రహించారు. అప్పట్నుంచి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ముందుకు వెళ్లారు. విలన్గా, కామెడీ విలన్గా ఆయన ఇక తనకి తిరుగులేదనిపించుకున్నారు. హే రాజన్, శృంగార వీరన్ అంటూ జగదేక వీరుని కథలో మంత్రి పాత్రలో, ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉందిగా అంటూ మాయాబజార్లో శకుని పాత్రలో, నమ్మిన చోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యం అంటూ కన్యాశుల్కంలో రామప్ప పంతులుగా ఆయన చేసిన హడావిడిని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇక ఇల్లరికం, అప్పు చేసి పప్పుకూడు సినిమాలు కూడా ఆయన నటనకి నిలువెత్తు నిర్వచనమై నిలుస్తాయి. పెద్దరికం ముసుగులో కుట్రలు, కుతంత్రాలు చేసి అవతలవాడిని పడగొట్టే పాత్రలలో సీఎస్ఆర్ తిరుగులేదనిపించుకున్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే పాత్రలలోనూ, తప్పును కప్పిపుచ్చుకునే సన్నివేశాల్లోనూ ఆయన నటనను అభినందించకుండా ఉండలేం. తెలుగు తెరపై శకుని పాత్రకు ఆయన పెద్దబాల శిక్ష వంటివారు. ఆ తర్వాత కాలంలో ఆ పాత్ర ఎవరు చేయవలసి వచ్చినా ఆయన పోషించిన పాత్రను చూసి తమదైన సొంత శైలిలో వెళ్ళేవారు. అది ఆయన గొప్పతనం. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఒకసారి వినేసి చెప్పడం ఆయన ప్రత్యేకత అంటారు. ఆయన గొంతుని అనుకరించడం కూడా సులభం కాదు. ఇక తెరపై ఆయన ఎంత కఠినంగా కనిపిస్తారో బయట అంత సున్నితమైన మనసున్నవారని అంటారు. అవకాశాల కోసం వచ్చి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్న వారికి వెంటనే సాయం చేసేవారని చెబుతారు. అందరితో కలుపుగోలుగా ఉండడం ఆయన ప్రత్యేకత. జీవితంలో అవమానాలు, అభినందనలు అనుభవాలుగా చదువుకున్నారాయన.
పరిస్థితుల ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో, ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ప్రత్యక్షంగా చూశారాయన. అందువలనే చివరి రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా వాటిని కూడా తట్టుకుని నిలబడ్డారు. ఏదేమైనా టాకీలు మొదలైన తొలినాళ్లలో తెరపైకి వచ్చిన తొలితరం నటులలో సిఎస్ఆర్ ఒక ఆణిముత్యం.